పదోన్నతులు ట్రెజరీ జీతాలు కల్పించడంతో పాటు వయోపరిమితి పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీ ఆసుపత్రిలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు సర్వీస్ డాక్టర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడం వల్లే దీక్షలు చేస్తున్నామంటున్న డాక్టర్లతో నరేందర్ ఫేస్ టు ఫేస్. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వైద్యులంతా కూడా వివిధ రకాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళని పరిష్కరించే వరకు తమ రిలే నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు ఏంటి, వీళ్ళకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ఏం తీర్చాలనే విషయాన్ని ఒకసారి అడుగుదాం, ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మీరు ఎట్లాంటి డిమాండ్లు కోరుకుంటున్నారు ఏంటి? జీవో 21, 22 అనే 2 జీవోలను గవర్నమెంట్ సర్వీస్ కోటాను రద్దు చేసి ఆ స్థానంలో వెయిటేజ్ని కల్పిస్తూ నేషనల్ ఎంసీఏ రెగ్యులేషన్స్ అని ఒక జీవో ఇష్యూ చేయడం అనేది. దీనివల్ల ఏమైందంటే రూరల్ ట్రైబల్ ఏరియాలో స్పెషలిస్ట్ సర్వీస్ అందకుండా మా డాక్టర్స్కి ఎవరికి కూడా ఒక 65 మంది క్వాలిఫై అయితే అందులో ఒక్కరికి కూడా పీఈ సీట్ రావడం జరుగుతలేదు. దీనికోసమే ఈ జీవోను మేము రద్దు చేయాలని కోరుతున్నాము. ఇలా కోర్టులో కూడా కోర్టు నెగిటివ్ ఇచ్చిందంటే, ఎందుకంటే నేషనల్ పాలసీని అడాప్ట్ చేసుకున్నది. స్టేట్ అనేది హెల్త్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్ కెన్ డిసైడ్ ఎనీథింగ్ అగైన్స్ ఎంసీఏ రెగ్యులేషన్స్. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంసీఏ రెగ్యులేషన్స్ పాటిస్తూ జీవో 21 ఇష్యూ చేయడం, దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. చెప్తున్నటువంటి మీ ఈ డిమాండ్లోనే, ముందు చెప్పిన ఈ డిమాండ్ మీదనే కొంతమంది మీ వైద్యుల్లోనే భేదాభిప్రాయాలు కనబడుతున్నాయి. కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. ప్రభుత్వం ఎటువైపు ఉండాలంటారు? అసలు ఎట్లాంటి దాంట్లో రెగ్యులర్ డాక్టర్లు వాళ్ళు కంపేర్ టు సర్వీస్ డాక్టర్స్ వాళ్ళు ఏదైనా వాళ్ళు రెగ్యులర్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. మా సర్వీస్ డాక్టర్లు చదివే టైం ఉండేది కాబట్టి తక్కువ మార్కులు వస్తాయి. ఎవరైనా వాళ్ళు రెగ్యులర్ డాక్టర్లు దీన్ని అపోజ్ సర్వీస్ కోటాను అపోజ్ చేస్తారు. సర్వీస్ కోటా డాక్టర్ సర్వీస్ ఎవరైనా అపోజ్, అది చాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు ఉంటుంది అన్నట్టు. అందుకోసం గవర్నమెంట్ ఆ జీవోని చేయడం వల్ల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం, మేము అపోజ్ చేస్తున్నాం. ఇలా గాంధీ హాస్పిటల్లో ఉన్న మొత్తం స్పెషలిస్ట్లో 60% సర్వీస్లో పే చేసి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళే కాబట్టి మేము వాళ్ళ బాధ తెలుసు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఈ ఇష్యూతో పాటు ప్రధానంగా చాలా ఇష్యూస్ మీరు మొదటి చెప్తున్నారు, అవి ఎట్లా పరిష్కరించాలి? కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని యూజీసీ, పిఆర్సీ. మాకు ఇప్పుడు ఈ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లేకపోతే ఒక డాక్టరు సిఏఎస్ అపాయింట్ అయ్యి సిఏఎస్కి రిటైర్ అవుతాడు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక పోస్ట్లో జాయిన్ అయిపోయి అదే పోస్ట్లో రిటైర్ కారు. ఇది మా వ్యవస్థలో ఉంది, ఈ హెల్త్ వ్యవస్థలో. నిమ్స్లో కూడా ఏపీఎస్ అని సిఏఎస్కి ఈక్వల్గా 4 సంవత్సరాలు కాగానే అసోసియేట్ అవుతాడు, 7 సంవత్సరాలు కాగానే ప్రొఫెసర్ అవుతాడు. సిఏఎస్, పిఆర్సీ, యూజీసీని మేము వెంటనే గవర్నమెంట్ను ఇంప్లిమెంట్ చేయాలని విన్నవించుకుంటున్నాము. లక్ష్మారెడ్డి గారికి కానీ మరియు కేసీఆర్ కానీ మేము విన్నవించుకుంటున్నాము. మరియు ఈ ఏజేక్ అనేది 50 సంవత్సరాలకు దాటి పెంచకూడదని, ఒక 1 to 2 years వరకు దీన్ని ఆపిపెట్టాలని. అప్పుడే మనకు అన్ఎంప్లాయిడ్ యూత్కు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని కావాలంటే కాంట్రాక్ట్ పద్ధతిలో 50 సంవత్సరాల తర్వాత వాళ్ళని 70 సంవత్సరాల వరకు కూడా మనం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే భూమేష్ గారు, మీరు చూస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వము కొంచెం నిర్ణయాలు తీసుకోవడంతో మళ్ళీ ప్రభుత్వ వ్యవస్థ ఆసుపత్రిలో మంచిగా మెరుగుపడుతున్నాయి వసతులు. ఈ పరిస్థితిలో మళ్ళీ మీరు ఈ రకంగా ఉస్మానియాలో ఒక బిల్డింగ్ కోసము ఇట్లా ఓవరాల్గా నీలోఫర్లో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఎలా చూస్తారు? దీనికి ఏం పరిస్థితి? అదే ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారికి, మన హెల్త్ మినిస్టర్ గారికి విన్నవించేది ఏంటంటే, మేము పేషెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా నిరసన చర్యలు చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సో మా డిమాండ్స్ కొరకు పేషెంట్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పేషెంట్ కేర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ, రిస్క్ అలవెన్స్ కానీ, ఈ కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కానీ ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణకు నేను ఆల్మోస్ట్ 1999లో నేను ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ సర్వీస్కి వచ్చాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 19 years అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గానే వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా దీనికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా మేము ఎక్కువ ఇంపాక్ట్ కనబడుతుందా ఉస్మానియా మిగతా హాస్పిటల్ మీద? ఇట్లాంటి సమస్య ఈ ప్రాబ్లం ఒక గాంధీ కాదండి, గాంధీలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రొటెస్ట్ ఉస్మానియా కానీ తెలంగాణలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నిరసన కార్యక్రమాలు ఆల్రెడీ ఊపందుకున్నాయి. సో దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి మా న్యాయమైన నిబద్ధతమైన ఈ డిమాండ్స్ను పరిష్కరించాలని విన్నమంటున్నాం. ఆల్మోస్ట్ 9 నెలల కింద ఇది ఆల్మోస్ట్ గవర్నమెంట్ మనకు 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి ఎలాంటి సమాధానం రాలేదు. దానికి నిరసనగానే పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము రిలే హంగర్ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మా డిమాండ్లను పరిష్కరించాలని వాళ్ళు వైద్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్పత్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.